నమస్తే అండి తెలుగు ప్రజలకు. నా పేరు ఎక్సైటీ వెంకట్. మనం నిన్న చూసాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల రిజల్ట్లు మనం చూసాం. 3 పార్టీలు ఎలా గెలిచారన్నది. ఇవన్నీ విషయాలు ఒక పక్కన పెడితే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు నిన్న చేసిన వ్యాఖ్యలు మాత్రం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపాయని చెప్పుకోవచ్చు. నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే నేను భవిష్యత్తులో సీఎం అవుతా అంటూ నేను చేసిన వ్యాఖ్యలే దీనికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. మనతో పాటు ఓయూ మైపాలన్న మనతో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. అన్న నేను చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపాలిటీ రిజల్ట్ మనం చూసాం. ఇవన్నీ ఒకవైపు, మునుగోడు రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు ఒకవైపు. అంటే భవిష్యత్తులో నాకు మంత్రి పదవి రాకపోతే నేను సీఎం అవుతా అని చెప్తున్నాడు ర్యాలీలో. అవును, వీడియో ఉంది. వీడియో కూడా మీకు చూపించిన తర్వాత మనం మాట్లాడదాం. రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో తప్పకుండా మనకు మంచి పదవి వస్తుంది. ఆ పదవి మీకోసం వస్తుంది. నేను చెప్తున్నా, మంత్రి కాకపోతే డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మంత్రి కాకపోతే ముఖ్యమంత్రి అయితే డైరెక్ట్ గా నేను చెప్తున్నా, చేస్తారా చేయండి మంత్రి, చేస్తారా చేయండి, ఇచ్చిన మాట కట్టుబడి మంత్రి, మాట కట్టుబడి చెయ్యండి. ఇంకా వేచి చూస్తున్నా, పదవి గురించి మనం బాధపడలేదు. ఒకవేళ చేయకపోతే డైరెక్ట్ మన టార్గెట్ అదే. ఇంకా మీరు ఏం చేయాలంటే మీరు చూసుకోవాలి, మునుగోడుని అక్కడ ఉన్న మునుగోడు చూసుకోమంటాడు, రాష్ట్రాల్లో చూసుకుంటా అంటాడు. దీనిపై మీ అభిప్రాయం? సంచలనంగా నేను వినలేదు. ఇంకా సంచలనం అవుతుంది మొత్తం. హాట్ టాపిక్ ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు. అసలు నిజంగా ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. తెలంగాణకు మంచి రోజులు రావాలంటే కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని సీఎం పదవి నుంచి తీసేసి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు కనుక సీఎం పదవి ఇస్తే కాంగ్రెస్ కొంచెం మంచి రోజులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి నీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటుండు రేవంత్ రెడ్డి. మరి అదే నేనే రాజు నేనే మంత్రి అంటుండు. నువ్వు సొంతంగా పార్టీ పెట్టుకొని నేనే రాజు నేనే మంత్రి అను. నువ్వు టీడీపీ పార్టీకి పోయి నేనే రాజు నేనే మంత్రి అను. కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీనే తిట్టి, సోనియా గాంధీనే బలిదేవత అని, రాజశేఖర్ రెడ్డి గారినే పౌరాలగుట్ట దగ్గర పౌరమైనవని నేనే 10 ఏళ్ళు అదే పార్టీలో సీఎం ఉంటా అంటున్నావు. పోనీ నీ పరిపాలన ఏమన్నా చక్కగా పెట్టినావా అంటే అది లేదు. ఎంత దారుణంగా ఉందంటే మున్సిపల్ శాఖ మంత్రి ఈయననే, విద్యాశాఖ మంత్రి ఈయననే, హోంశాఖ మంత్రి ఈయననే, ముఖ్యమంత్రి ఈయననే. రాజగోపాల్ రెడ్డి గారి విషయంలోనేమో ఒక ఇంట్లో 2 మంత్రి పదవులు అంటారు. మరి రేవంత్ రెడ్డి ఇంట్లో ఒక్కటింట్లో 4 మంత్రి పదవులు ఎట్లున్నాయి? ఒకటే ఇంట్లో ఒక్కోడికి 4. అందులో ఒకటి తిరుపతి రెడ్డి వాడుకుంటున్నాడు వాళ్ళ అన్న, తర్వాత ఇంకా కొండాలరెడ్డి ఒకటి వాడుకుంటున్నాడు వాళ్ళ తమ్ముడు, తర్వాత వాళ్ళ భార్య గారు గీతారెడ్డి గారు కావచ్చు ఒకటి. అంటే మొత్తం కుటుంబం. ఈయన ఒక ముఖ్యమంత్రి. అంటే వీళ్ళ కుటుంబ పాలన అయిపోయింది. ఇలా కల్వకుంట్ల ఫ్యామిలీ కుటుంబ పాలన కదా, కల్వకుంట్ల పాలన అని. ఇప్పుడు ఎనుమూల కుటుంబ పాలన అయింది తెలంగాణ. అసలు మీ ఎమ్మెల్యేలలో సమర్థుడైనటువంటి లేడా? అంటే మొత్తం మంత్రి పదవులని నువ్వే ఉంచుకుంటావా? రాజగోపాల్ రెడ్డి గారికి కూడా ఆయన బీజేపీలో ఉండే, ఇప్పుడు భువనగిరి నుంచి ఎంపీ అయ్యేటోడు, కేంద్ర మంత్రి అయ్యేటోడు, అమిత్ షా దగ్గర, నరేంద్ర మోడీకి దగ్గర. వీళ్ళు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళ అధిష్టానం అన్నా మీరు రండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి వస్తే మీకు మంత్రి పదవి ఇస్తాం, మీరు మునుగోడులో గాని, నల్గొండలో గాని, యాదాద్రి భువనగిరిలో గాని, ఆలేరులో గాని, ఇంకా తుంగతుర్తిలో కానీ ఇట్లా అనేక నియోజకవర్గాలు, ఉమ్మడి నల్లగొండలో కానీ, జనగామలో కానీ, ఇబ్రాహీంపట్నంలో కానీ మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్న, మీరు రండి అని చెప్పేసి ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని నమ్మించి గొంతు కోసి ఇప్పుడేమో 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాల నుంచి ఆయన నిరీక్షణ, ఆయన అభిమానుల ఆ బాధ, ఆయన మంత్రి పదవి ఆయన కోసం అడుగుతలే. ఆయన మంత్రి పదవి వస్తే మంత్రికి పదవికి ఇవన్నీ వస్తుంది. మంత్రి పదవికే ఒక పేరు వస్తుంది. రాజగోపాల్ రెడ్డి గారు అవినీతి చేసే మనిషి కాడండి. రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి వస్తే
ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది సంబంధిత శాఖ. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారంటే మంత్రికి ఇవ్వకుండా ముఖ్యమంత్రి అవుతా ఉంటారు. అంటే ఇంకా కాంగ్రెస్ పాలన 3 ఏళ్ళు ఉంది. అంటే ఈ 3 ఏళ్ళలోపు ముఖ్యమంత్రి అవుతారా లేకపోతే భవిష్యత్తులో తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని అర్థం ఏంటి? అట్లా అంటే ప్రజలు ఎట్లా గమనించాలి, ఎట్లా చూడాలి? ఇప్పుడు ఇందులో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి అధిష్టానము డైరెక్ట్ రాజగోపాల్ రెడ్డి గారినే ముఖ్యమంత్రి చేయొచ్చు, అదొక కోణం. రెండోది ఆయననే రేపు పార్టీ పెట్టవచ్చు. ఇప్పుడు ఆయనకున్న క్రెడిబిలిటీకి, ఆయనకున్న పేరుకు ఆయన పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిదాం అనుకుంటుండేమో. అట్లా కూడా చూసుకో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మాట తప్పినట్టే, బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఇట్లనే చేతిలో చెయ్యేసి, అన్న మీరు భువనగిరిలో మన తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలి, ఆయన ఎంపీ అయిన మరుక్షణమే మిమ్మల్ని మంత్రి చేస్తా, మన చేతిలో పనే కదన్నా, నా దగ్గర ఇన్ని శాఖలు ఉన్నాయి, ఒక శాఖ మీరు మంచిది తీసుకుందరు అని చెప్పి పొద్దున పోయి సాయంత్రం దాకా ఉండి ఒక 15-20 మంది పోయి భోజనాలు చేసి మాటిచ్చి 2 సార్లు మాట ఇచ్చి తప్పిర్రు. పార్టీలోకి తీసుకున్నప్పుడు ఒకసారి, ఎంపీగా గెలిపియండి భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి రెండోసారి. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా రాజగోపాల్ రెడ్డి గారి వైపు ఉన్నారు, న్యాయం వైపు ఉన్నారు, ధర్మం వైపు ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి మోసం చేసిండు, రేవంత్ రెడ్డికి క్రెడిబిలిటీ లేదు, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చట్లేదు, మొత్తం పచ్చి బూతులతోనే మాట్లాడుతున్నాడు. ఏమనంటే కేసీఆర్ పేగులు మెడలు వేసుకుంటా అంటుండు, లేదంటే వాడిని ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ చేస్తా అంటుండు, కాళేశ్వరం అవినీతి అన్నాడు. ఒక్క దాంట్లో ఒక్కరిని అరెస్ట్ చేయలే. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి మునుగోడు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు. మరి తిరుగుబాటు ఏమైనా మొదలయ్యే అవకాశం ఉందా రేవంత్ రెడ్డి పైన ఈ మంత్రి పదవి గురించి? ఇక డైరెక్ట్ అన్నాడు కదా, మాట ఇచ్చిర్రు మంత్రి ఇవ్వండి, లేకపోతే డైరెక్ట్ సీఎం కే ప్లాన్ చేద్దాం అంటుండు. తిరుగుబాటే కదా, సీఎం కే డైరెక్ట్ గా. అంటే రేవంత్ రెడ్డి కుర్చీలు దింపి రాజగోపాల్ కూర్చోబెట్టాలి, అభిమానులు కూర్చోబెడతారంట. నిజానికి కూర్చుండబెట్టవచ్చు, ప్రకృతి సహకరించవచ్చు, ఏమన్నా జరగవచ్చు. సోనియా గాంధీ కూర్చోబెట్టచ్చు. సీనియరే కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే రాజగోపాల్ రెడ్డి గారు సీనియర్ కదా. రాజగోపాల్ రెడ్డి గారు సీనియర్, ఆయనకు మంచి పేరు ఉంది. తెలంగాణ ఉద్యమానికి కొన్ని కోట్ల రూపాయల దాన ధర్మాలు చేసిండు, సహకారాలు చేసిండు. నమస్తే తెలంగాణకు అప్పట్లో హెల్ప్ చేసిండు, టీ న్యూస్ కు హెల్ప్ చేసిండు, ఉద్యమకారులకు హెల్ప్ చేసిండు, హెల్ప్ చేసిండు కేసీఆర్ కే. మీరు అడగండి కావాలంటే. తర్వాత తెలంగాణ ఉద్యమకారులకు సాయం చేసిండు, ఎంపీగా ఉండి సోనియా గాంధీ గారిని ఎదిరించిండు తెలంగాణ కోసం, తెలంగాణ ఇవ్వాల్సింది అన్నాడు. మంచి మంచి కొన్ని వేలాది మంది కుటుంబాలను బతికిచ్చిండు, కొంత మందికి ఆపరేషన్లు చేపించిండు, వేల మందికి కొన్ని వేల కుటుంబాలను నిలబెట్టిండు. అసలు రేవంత్ రెడ్డికి క్రెడిబిలిటీ లేదు, రాజగోపాల్ రెడ్డి గారికి చాలా పేరుంది. చెప్పండి. మరి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్స్ రిజల్ట్ చూశాను. అలాగే ఇప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు కూడా తన అభ్యర్థులను కొంతమంది పెట్టారు. పార్టీ లేకపోయినప్పుడు కూడా కొంతమంది నిలబెడితే గెలిచారు, మున్సిపాలిటీలో గెలుచుకున్నారు. అంటే పార్టీకి కాకుండానే ఆ పేరు మీద నిలబడ్డ క్యాండిడేట్ గెలిచారంటే రేపు పొద్దున భవిష్యత్తులో పార్టీ పెడితే ఎలా ఉండబోతుంది, రాష్ట్రంలో ఎంత ప్రభావం పెట్టబోతుంది? కల్వకుంట్ల కవిత గారు అన్నట్టు పెద్ద సంచలనంగా మారారు తెలంగాణ రాష్ట్రంలో. 40 వార్డులు దగ్గర గెలిచిరు అనేది వార్తలు వస్తున్నాయి. మీరు అన్నట్టు పార్టీ పెట్టకన్నా ముందే సింహం గుర్తు తరపున మా అభ్యర్థులు నిలబడుతున్నారు అని పెడితే, ఆడ గద్వాల జిల్లాలో వడ్డేపల్లి అనే ఒకటి మున్సిపాలిటీ ఉంటది, అక్కడ ఏకంగా 8 మంది గెలిచిర్రు. ఇప్పుడు వాళ్ళ మనుషులే మరి కైవసం చేసుకున్న ఒక మున్సిపాలిటీ, ఇంకా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తిరగలే. అంటే కల్వకుంట్ల కవిత గారికి అన్ని ఓట్లు అన్ని సీట్లు వస్తున్నాయంటే మరి బీజేపీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ మరి బీఆర్ఎస్ చేతుల చరిత్ర ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏంటంటే అధికార బలాన్ని, మందును, డబ్బును, ఈవెన్ బీఆర్ఎస్ కూడా మందును, డబ్బును వాడారు. వాళ్ళు అన్ని డబ్బులు మద్యం వాడితే వచ్చినవి. ఇప్పుడు రేపు కల్వకుంట్ల కవిత గారు కానీ, రేపు ఇంకా ఎవరైనా కొత్త పార్టీ ఎవరైనా పెట్టినా కానీ భవిష్యత్ అంతా గ్యాప్ అవుతుంది. రేపు రాజగోపాల్ రెడ్డి గారు పెడతారా పార్టీ, కల్వకుంట్ల కవిత గారు పెడతారా, రేపు ఇంకా ఎక్స్ పెడతారా, వై పెడతారా, కానీ నిజంగా ప్రజలకు విద్య, వైద్యం ఒకవేళ ఇంకా మంచి మంచి మేనిఫెస్టోతో వస్తే గనక ఆ పార్టీలను రేపు స్వాగతించే అవకాశం ఉంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 స్థానాల్లో కవిత గనక పార్టీ పెడితే రేపు భవిష్యత్తులో ఎన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం అందాదుగా ఒక 10, 20, 30? ఇప్పుడు చిరంజీవి 60 పార్టీ పెట్టాడు, 18 సీట్లు గెలుచుకున్నాడు. రేపు భవిష్యత్తులో ఒక ప్రభావం పడుతుందా ప్రధాన పార్టీల పైన
కవిత ప్రభావం చూపెట్టే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఉంటది. ఇప్పుడు కవిత గారి వల్లనే బీఆర్ఎస్ పార్టీ తుక్కు ఓడిపోయింది. జస్ట్ 10 మున్సిపాలిటీ వచ్చినాయి. ఆమె తెల్లారు లేచి కేటీఆర్ చేసిన అహంకారం మాటల్ని, హరీష్ రావును గుంటనక్కనడం, సంతోష్ రావును గూఢాచారి అనడం, కేసీఆర్ సగం ఇడ్లు తిన్నాడా కేసీఆర్ పూర్తి ఇడ్లు తిన్నాడా అనే విషయం రేవంత్ రెడ్డికి సంతోష్ రావు చేరేస్తాడట. హరీష్ రావు ఏమో వెనుకనే ఉండి వెన్నుపోటు కొడుతున్నట్టు కట్టప్పలాగా కేసీఆర్. ఇప్పుడు రీసెంట్ కూడా ఒక వార్త బయటకు వస్తుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ పెట్టిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఆ నలుగురు, కవితకి సంబంధం ఉన్న ఆ నలుగురు కూడా పార్టీ మారే అవకాశం ఉంది, కవిత పార్టీలో జంప్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఆ నలుగురు ఎవరై ఉండొచ్చు? ఆ నలుగురు నిజంగా కవిత పార్టీలో రాబోతున్నారు అంటే భవిష్యత్తు కవిత పెట్టే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉండదు అంటూ ఆ నలుగురు సిద్ధంగా అయినట్టు కూడా తెలుస్తుంది. ఆ నలుగురు త్వరలో రాబోతున్నారట. నాకు ఆ పార్టీ గురించి కానీ వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ ఆ కవిత గారికి కూడా మరి అన్ని సీట్లు వచ్చినాయంటే ప్రజలు ఏదో మార్పు కోరుకుంటున్నారు. ఈ కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ మీద విరక్తి పుట్టింది. అది కవిత గారా, రాజగోపాల్ రెడ్డి గారా, లేకపోతే ఇంకానా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మంచి మేనిఫెస్టోతో వస్తే వాళ్ళకు ఓట్లేసే అవకాశం ఉందన్నట్టయితే కనబడుతుంది. కానీ మనదైతే ఏంది, పిఎంఆర్ టీవీ కానీ మైపాల్ యాదవ్ కానీ బీఆర్ఎస్ అంతమే, మైపాల్ యాదవ్ పంతం. బీఆర్ఎస్ మీద ఎవరు కొట్లాడినా మైపాల్ యాదవ్ ఇండైరెక్ట్ గా హ్యాపీగా ఫీల్ అవుతాం, సంతోషంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు అహంకారానికి పరాకాష్ట, అహంకారానికి పర్యాయ పదం. కేసీఆర్ గారు బయటకు రారు, కేటీఆర్ గారికి అహంకారం తగ్గదు, హరీష్ రావు గారికి అహంకారం తగ్గదు. ఇక వీళ్ళని పట్టుకొని ఆల్రెడీ 10 ఏళ్ళ అవకాశం ఇస్తే ఎక్కడికక్కడ అన్ని ఎక్కడేసిన గొంగడి సమస్యలు అన్ని అట్లనే ఉన్నాయి. ఎక్కడోడక్కడ తాగుపోతులు అని చేశారు చాలా మందిని. గంజాయి విచ్చల విడితనమైంది, బెల్ట్ షాపులు విచ్చల విడితనమైంది. ఇప్పుడు మీరు తాగుపోతున్నారు కదా మైపాల్ గారు, మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అర్ధరాత్రి కూడా పెడుతున్నారు. ఇప్పుడు వైన్ షాపులు పర్మిషన్ ఇస్తారు గవర్నమెంటే, దానివల్ల రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. మళ్ళీ వీళ్ళు బైక్ దొరికిన కార్లు ఎవరైనా సరే, బైక్ నిరుపేద వాళ్ళు ఉంటారు, వాళ్ళ బైక్ డ్రంక్ అండ్ డ్రైవ్ దొరుకుతున్నారు. దొరికిన తర్వాత పట్టుకొని జైలు శిక్ష చేయడం, లేదంటే ఈ ఫైన్ కట్టించుకోవడం చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి మందు తాకుండా నిషేధం అంటే ఇది కరెక్ట్ అని అంటారా? నేను అనేది ఏంటంటే ఈ విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి ఉంది. ప్రభుత్వం చేసేది చాలా తప్పు. తాగి పిచ్చేది మీరే, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేది మీరే. అంటే ఏమనుకుంటారు, ప్రభుత్వాలు అనేటివి ప్రజల రక్షణ కోసం ఉండాలన్నా, ప్రజల సంస్కారం చేయాలన్నా, ప్రజలను మంచిగా చూసుకోన్నా, ప్రజలనే తాగిపిచ్చి ప్రజలకే డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టించి పుల్ల పెట్టించి మళ్ళా పోలీస్ స్టేషన్లకు పంపించి జైల్లోకి పంపించి తాగెందుకు తోలాలంటే మనం పర్మిషన్ రూమ్లు ఎందుకు ఇవ్వాలి? వీళ్ళే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర కానీ వైన్స్ల దగ్గర పర్మిట్ రూమ్లు ఇస్తారు. మీరు పర్మిట్ రూమ్లు ఇస్తే అక్కడ పోయి తాగిరాపు అంటున్నావు, మళ్ళీ వచ్చి కొంచెం దూరంలో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసే వాళ్ళని కానీ పెడుతున్నావు, దొరుకుతారు. నేనేమంటున్నానంటే ప్రభుత్వం అనేది తల్లిదండ్రి లాంటిది. అవును, తల్లిదండ్రి పాత్ర వహించాలి. ఏ తల్లిదండ్రి అయినా కొడుకుని తాగు, నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరకంటదా? అంటే పర్మిట్ రూములు బ్యాన్ చేయాలంటారా, తీసేయాలంటారా మీ ఉద్దేశం? ఖచ్చితంగా పర్మిట్ రూములు నిషేధించే వరకు, పర్మిట్ రూమ్లను అంటే వైన్స్ కు సంబంధించిన పర్మిట్ రూమ్లను రద్దు చేసే వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయొద్దు. పర్మిట్ రూములు ప్రభుత్వాలు నడిపించే వైన్ షాపులు కావచ్చు, బార్లో కావచ్చు, పర్మిట్ రూములు తీసేయాలి. అప్పటిదాకా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసుడు ఎందుకండి? మమ్మల్ని తాగిపిస్తారు, మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారా? అరెస్ట్ చేయాల్సి వస్తే ఫస్ట్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలి. ముఖ్యమంత్రినే? అవును, మరి పర్మిట్ రూములు ఇచ్చినందుకు ముఖ్యమంత్రినే అరెస్ట్ చేయాలి. ఎందుకు పర్మిషన్ ఇస్తున్నావు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నా. పర్మిట్ రూమ్లకు ఎందుకు వైన్స్ల దగ్గర అంటే ప్రజలు తాగాలనా? నువ్వు తాగవు, రేవంత్ రెడ్డి ఎన్నడు పర్మిట్ రూమ్లో వెళ్ళి తాగడు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు తిరుపతి రెడ్డి తాగడు, రేవంత్ రెడ్డి అన్న కొండల రెడ్డి తాగడు, వాళ్ళ ఎమ్మెల్యేలు తాగరు. ఏంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పర్మిట్ రూమ్లలో తాగరు, వాళ్ళ సర్పంచులు తాగరు, వాళ్ళ జడ్పీటీసీలు తాగరు, వాళ్ళ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు తాగరు, మున్సిపాలిటీలో గెలిచిన మేయర్లు తాగరు. మరి ప్రజలు బకరగల్ల, ప్రజలను అవలగాలని చేస్తారు. వీళ్ళు పర్మిట్ రూమ్ తీసేస్తే ఇంటికాడ తాగమనండి, డైరెక్ట్ ఇంటికే కొనుక్కో. ఎవడింటికాడ వాడు తాగండి, ఎవడింటికాడ వాడు తాగుతాడు. మీరు పర్మిషన్ రూమ్ లేదన్న తర్వాత పర్మిషన్ రూములు లేదు, రోడ్ల మీద తాగులు లేదు, స్కూళ్ళ దగ్గర తాగులు లేదు, బస్ స్టాండ్లలో తాగులు లేదు, లేకపోతే ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో హాకీ గ్రౌండ్లు కూడా తాగులు లేదు. నిషేధిస్తున్నాం.
బయట ఎవడు తాగినా అరెస్ట్ చేస్తామని చెప్పండి. బయట ఎవడు తాగినా అరెస్ట్ చేస్తాం. పర్మిషన్ రూములు రద్దు చేస్తున్నామని చెప్పి ప్రకటించండి. అప్పుడే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టండి అని చెప్తున్నా. అప్పటిదాకా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టే పెట్టొద్దు. పెడితే నీ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తాం వచ్చే ఎన్నికల్లా. నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటున్నావు కదా, నీకు తాగుడు అలవాటు ఉన్న వాళ్ళని ఓడగొడతారు. పో, సపోర్ట్ చేస్తారా మందు బాబులు? ఎందుకు చేయరు? నేను అన్నది న్యాయం. నేను మందు బాబులకు వకాలతో పుచ్చుకొని మాట్లాడుతున్నా. పర్మిట్ రూములలో తాగిపిచ్చుడు తప్పు, తాగిపిచ్చి పుల్ల పెట్టుడు ఇంకా తప్పు. కాబట్టి పర్మిట్ రూమ్లను బంద్ చేయండి, బయట తాగుడు బంద్ చేపియండి, ఎవడి ఇంట్లో వాళ్ళు తాగేటట్టు చెయ్యండి. రాజగోపాల్ రెడ్డి గారు బెల్ట్ షాపులు బంద్ చేపించిండు, అదే విధంగా వైన్స్ టైమింగ్లు తగ్గించిండు. అట్లా మీరు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్న ఇవి చూసుకుంటే ఇప్పుడు గురుకుల పాఠశాల కూడా చాలా మంది పిల్లల్ని మీరు మన ఒక వీడియో చేశారు. 10th క్లాస్లో పిల్లల్ని ఎవరు కూడా అమ్మాయిల్ని పంపించకండి, వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అయితే తల్లిదండ్రులే మీరు చూసుకోవాలని చెప్పి మీరు ఒక వీడియో పెట్టింది కూడా దాదాపుగా 1 కోటి మంది పైన చూస్తారు ఆ వీడియో. రెస్పాన్స్ కూడా వచ్చింది. తల్లిదండ్రులు నిజంగా ఆలోచిస్తున్నారు నిజంగానే. అంటే దీనిపై మీరు అంటే ఎట్లా ఏం చేయబోతున్నారు? రేపొద్దునే అన్న గురుకుల పాఠశాలకు వెళ్ళి సందర్శించే అవకాశం ఉందా? నేను తెలంగాణ వ్యాప్తంగా ఉండే టోటల్ గురుకుల పాఠశాలలు గానీ హాస్టల్ గానీ ఖచ్చితంగా తిరుగుతాం. ఆ గురుకులాలు వేసిన పిల్లల్ని తల్లిదండ్రులకు దూరం చేయకండి. ఫస్ట్ వీళ్ళని 10వ తరగతి లోపు గురుకులాలలో హాస్టల్లో వేయడం వల్ల రేపు వీళ్ళు పెద్ద పెరిగిన తర్వాత వాళ్ళను వృద్ధాశ్రమంలో వేసే అవకాశం ఉంది. తల్లిదండ్రులని ఇప్పుడు మమ్మల్ని హాస్టల్లో వేసారు, మిమ్మల్ని వృద్ధాశ్రమంలో వేస్తుంటారు. కాబట్టి మరి గురుకులాల్లో చదువు బాగుంటది అంటారు. అంటే గురుకులాల్లో చదువు బాగుంటది, ఊర్లలో పాఠశాలలో బాగుంటది అన్నట్టే కదా. అవును. మరి ఊర్లలో ఎందుకు బాగుండదు? ఊర్లలో ఎందుకు మంచిగా టీచర్లు ఉండట్లే? ఊర్లలో ఎందుకు ఫెసిలిటీస్ లేవు? ఊర్లలో ఎందుకు సరిగమైన అన్నం పెట్టట్లేదు? మరి నేనేమంటున్నా అంటే ఇదే గురుకులాలలో ఉండే పిల్లల్ని వాళ్ళ గ్రామంలో నుంచి వాళ్ళ గ్రామంలోనే పాఠశాలను డెవలప్ చేసి ఈ గురుకులాలలో ఏదైతే వాళ్ళ మీద పెడుతున్న ఖర్చు ఉందో అక్కడనే మధ్యాహ్న భోజనం పెట్టండి, ప్రొద్దున టిఫిన్ పెట్టండి. వాళ్ళని ఆ రకంగా మంచి ఫ్రూట్స్, పండ్లు, ప్రోటీన్, విటమిన్స్ ఉండే నువ్వుల లడ్లు, పల్లీల లడ్లు అట్లాంటి ఇచ్చి, కొబ్బరి ఇచ్చి మంచిగా ఇచ్చి వాళ్ళని అట్లా చూసుకోండి. ఏ గ్రామంలో ఉండే పిల్లలు ఆ గ్రామంలో చదువుకుంటేనే ఆ గ్రామం యొక్క విలువ తెలుస్తుంది, తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది, బంధువుల విలువ తెలుస్తుంది, స్నేహితుల విలువ తెలుస్తుంది, చుట్టాల విలువ తెలుస్తుంది. ఎవరు చిన్న చుట్టాలలో చచ్చిపోయినా వారు, చుట్టాలలో ఏదన్నా ఫంక్షన్ ఉన్నా వారు, తల్లులు జ్వరం వస్తే పాపం వాళ్ళే బాధపడతారు. తల్లికి జ్వరం వచ్చినా పోరు, తండ్రికి జ్వరం వచ్చినా పోరు, పిల్లలకు జ్వరం వచ్చినా తల్లిదండ్రులు పోరు. అనేక మంది ఎక్కడ చెప్పుకోలేక చాలా మంది పిల్లలు ఉరేసుకొని చచ్చిపోతారు హాస్టళ్లలో, మనమే చూస్తున్నాం. అనేక మంది మరి మందు తాగి చచ్చిపోతారు. అనేక మంది గురుకులాలలో పిల్లలు బిల్డింగ్ మీకెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే విధంగా సేఫ్టీ సెక్యూరిటీ లేకపోవడం వల్ల మొన్న బోర్లంలో గురుకుల పాఠశాలలో ఒక సంగీత అనేట అమ్మాయి ఆటోలో పోయేటప్పుడు ఆపమంటే మరి ఆటో ఆపకపోతే ఆమె వాళ్ళకి వెళ్ళి దూకడం వల్ల ఆయన చనిపోయింది. అక్కడికక్కడ ఇంకొక 4-5 అమ్మాయిలు కూడా హాస్పిటల్ అయ్యారు. అనేక దగ్గర గురుకులాల్లో అవార కూడా లేదు. మళ్ళీ గురుకులాలు ఒక పాఠశాల ఒక దగ్గర ఉంది, హాస్టల్ ఒక దగ్గర ఉంది, తినుడు ఒక దగ్గర ఉంది, పడుకునుడు ఒక దగ్గర ఉంది, అడవిలలో ఉన్నాయి. తర్వాత కొన్ని దగ్గరలో ఇంటర్మీడియట్ ఆడేటోళ్ళు వచ్చి క్రికెట్ ఆడుతున్నారు. బోర్ల మైనారిటీ బాలికల దగ్గర ఇంటర్మీడియట్ పిల్లలు ఆడుతున్నారు. అక్కడ ఓపెన్ గా 8th వాళ్ళు ఉన్నారు, 9th వాళ్ళు ఉన్నారు, 10th అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళకి సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. ఈ రకంగా గురుకుల పాఠశాలలో ఉన్న అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు లక్షలాది మంది ప్రజలు చూస్తున్నారు. గురుకులలో ఆల్రెడీ చదువుకున్న వరకు ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నోళ్ళని కూడా ఇప్పుడు పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ ఇంటికి తీసుకోమంటున్నారా? ఇప్పుడు కొత్త జాయిన్ చేయించే వాళ్ళు ఉంటారు, వాళ్ళని జాయిన్ చేపిద్దని చెప్పాలనుకుంటారా? ఏం చెప్పాలనుకుంటే పేరెంట్స్కి ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటారు? నేను అదే చెప్తున్నా, మీ పిల్లల్ని మీ దగ్గర ఉంచి చదివిపించుకోండి. మీరు ఇప్పుడు వాళ్ళని గురుకులాలలో వేస్తే వాళ్ళు మిమ్మల్ని వృద్ధాశ్రమంలో వేస్తారు. చాలా గురుకులాలలో సేఫ్టీ లేదు, ఫుడ్ కూడా పాయిజన్ అవుతుంది. మన ఇళ్లలో కానీ ఫుడ్ పాయిజన్ హాస్టళ్లలోనే ఎందుకు అవుతుంది? చాలా మంది గురుకులాలలో అమ్మాయిలు ఫుడ్ పాయిజన్ అయ్యి ఎందుకు చనిపోతున్నారు? వాళ్ళకి సరైన వసతులు లేవు, చాలా దగ్గరలో బాత్రూమ్లు చక్కగా లేవు, కిచెన్లు చక్కగా లేవు, డైనింగ్ హాల్ సరిగ్గా లేదు, అసలు సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు, సెక్యూరిటీ సిస్టమ్ లేదు, మా బాక్సర్లు లేరు, బౌన్సర్లు లేరు. మరి ఎక్కడ కూడా ఒక గేటు లేని పరిస్థితి ఉంది చాలా దగ్గరలో. మరి వాళ్ళని మీరు తీసుకుపోయి పడేస్తే వాళ్ళకి జ్వరం వస్తే ఎట్లా, దగ్గు వస్తే ఎట్లా?
మీరు అన్నం పెట్టిస్తారు గురుకులాలలో. అన్నంలో ప్రోటీన్ ఉండదు, అన్నంలో విటమిన్స్ ఉండవు, అన్నంలో ఐరన్ ఉండదు, కాల్షియం ఉండదు. మీ ఇంటి దగ్గర ఉంటే మీ పిల్లలకు నువ్వుల లడ్లు, నువ్వుల బెల్లం లడ్లు, కుడుక లడ్లు, పల్లీల లడ్లు, లేకపోతే మంచి అరటి పండ్లు, దానిమ్మ పండ్లు, అన్ని రకాల జామ పండ్లు పెట్టుకొని కీర, దోశ, ఇవన్నీ క్యారెట్ పెట్టి మీరు ఇండ్లలో పెట్టుకోవచ్చు. హాస్టల్లో ఇవన్నీ దొరకవు. పోతే ఇడ్లీ, పూరి, దోశ, రైసు, కిచిడి, ఇది తిని గురుకులాలలో పిల్లలు ఖరాబ్ అవుతారు, సిక్ అవుతున్నారు. హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది కాబట్టి గురుకులాలను బ్యాన్ చేయడమే మైపాల్ యాదవ్ పంతం. గురుకులాలన్నింటినీ రద్దు చేయాల్సిందిగా, కేవలం అనాథ పిల్లలకే గురుకులాలు ఉండాలి కానీ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకి ఎవరికి గురుకులాలు అవసరం లేదు. రైట్, ఇది మన గురుకుల పాఠశాల చదివే విద్యార్థులకు కూడా సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు, హెల్త్ పరంగా కూడా ఇబ్బంది పడుతున్నారంటూ మైపాల్ యాదవ్ అన్న మీ పిల్లల్ని గురుకులాల్లో చదివియొద్దు, మీ ఇంటికాడ నుంచి మీరు చదివించాలంటూ చెప్పడం జరుగుతుంది. అలాగే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా భవిష్యత్తులో ఆయన సీఎం అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి, ఆయన అర్హుడు, ఆయనకి 100% మద్దతు కూడా ఉంటుందంటూ చెప్పడం జరుగుతుంది.